హాయ్ ఫ్రెండ్స్, గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత ఉత్తర భారతదేశం అంతా చిన్న చిన్న రాజ్యాలు పుట్టుకొచ్చాయి. అందులో ప్రధానంగా కుషానులు, శాతవాహనులు. కుషానుల పాలన అంతం తర్వాత గుప్త రాజవంశం బాగా ప్రసిద్ధి చెందింది. కుషానులు పాలించిన భూభాగాలు దాదాపు అన్నీ గుప్తుల సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చాయి. గుప్తులు ఉత్తర భారతదేశం అంతటిని దాదాపు 1 శతాబ్దం పైనే పరిపాలించారు. గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని ఎందుకంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. గుప్త సామ్రాజ్యంలో గణితం, ఖగోళ శాస్త్రం, సైన్స్, మతం మరియు తత్వశాస్త్రం వంటి రంగాలలో భారతీయులు గణనీయమైన ప్రగతిని సాధించారు. 4వ మరియు 6వ శతాబ్దాల మధ్య కాలాన్ని భారతదేశం యొక్క స్వర్ణయుగం అంటారు. ఈ కాలంలో 0 భావనతో సహా దశాంశ సంఖ్యా వ్యవస్థ ఈ కాలంలో కనుగొనబడింది. గుప్తుల నాయకత్వంలో సృష్టించిన శాంతి మరియు శ్రేయస్సు భారతదేశంలో శాస్త్రీయ మరియు కళాత్మక ప్రయత్నాలను కొనసాగించడానికి వీలు కల్పించింది. గుప్త సామ్రాజ్య అధికారం దాదాపుగా ఉత్తర భారతదేశం మొత్తాన్ని కవర్ చేసింది. గుప్త పాలకులు గతంలో మౌర్య సామ్రాజ్యం ఆధీనంలో ఉన్న చాలా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు మరియు గుప్తుల పాలనలో శాంతి మరియు వాణిజ్యం అభివృద్ధి చెందాయి. ఇది భారతదేశానికి స్వర్ణయుగం అని చరిత్రకారులు చెబుతారు. మొదటిగా రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండదో చూద్దాం. మౌర్య సామ్రాజ్యం క్షీణించడంతో భారతదేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత విచ్ఛిన్నమైంది. కేంద్ర అధికారం కనుమరుగైంది మరియు ప్రతి చోట ప్రాంతీయ సంస్థానాలు ఉద్భవించాయి. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో గుప్త పాలకుల ఆవిర్భావంతో ఈ ధోరణి తిరగబడింది. వారు పాటలీపుత్రం రాజధానిగా విస్తృతమైన సామ్రాజ్యాన్ని పరిపాలించారు. మౌర్యుల క్షీణత తర్వాత 500 సంవత్సరాల పైగా సుదీర్ఘకాలం తర్వాత గుప్త యుగం భారతదేశ రాజకీయ ఏకీకరణకు సాధించింది. గుప్తుల కాలంలో అనేక మంది బలమైన మరియు సమర్థవంతమైన పాలకులు అధికారంలోకి వచ్చారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు మరియు స్కందగుప్తుడు వీరు బలమైన రాజులు. వీరు విస్తృతమైన సామ్రాజ్యాన్ని పరిపాలించారు. గుప్తుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ గురించి చర్చిద్దాం. గుప్తుల యుగం ఆర్థిక శ్రేయస్సు ఎంతో అభివృద్ధి సాధించింది. చైనీస్ యాత్రికుడు అయిన పాహియాన్ ప్రకారం గుప్త సామ్రాజ్యం యొక్క శక్తి కేంద్రం నగరాలు మరియు అవి అన్నీ ధనవంతులతో నిండి ఉన్నాయి అని పేర్కొన్నాడు. వీరి కాలంలో దీనార్ అని పిలువబడే బంగారు నాణేలను అత్యధిక సంఖ్యలో విడుదల చేశారు. కళ మరియు సాహిత్యం గురించి చూద్దాం. గుప్తుల పాలకులు కళ మరియు సాహిత్యానికి పోషకులు. ఉదాహరణకు సముద్రగుప్తుడు తన నాణేలపై వీణ వాయించడం ద్వారా ప్రాతినిధ్యం వహించాడు. 2వ చంద్రగుప్తుడు తన ఆస్థానంలో 9 మంది నవరత్నాలు అనే పేరుతో 9 మంది కవులను పోషించాడు. వారి పేర్లు ధన్వంతరి, క్షపనకుడు, అమరసింహుడు, శంకుడు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, వరాహమిహిరుడు, వరూరిచి, కాళిదాసు. వీరిలో కాళిదాసు గొప్ప కవి. గుహ దేవాలయాలు ప్రధానంగా గుప్తుల కాలంలో నిర్మించబడ్డాయి. అజంతా మరియు బాగ్లోని ప్రసిద్ధ గుహ దేవాలయాలు రాళ్లను తొలిచి నిర్మించారు. ఇవి ప్రధానంగా బౌద్ధ దేవాలయాలు. హిందూ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే ఉదయగిరి గుహ ఆలయాలను కూడా వీరే నిర్మించారు. గుప్తుల కాలంలో సారనాథ్ మరియు మధురాలోని బుద్ధుని అందమైన చిత్రాలు రూపొందించబడ్డాయి. అయితే గుప్తుల కాలంలో బౌద్ధ కళ యొక్క అత్యుత్తమ నమూనాలు అజంతా చిత్రాలు. అజంతా చిత్రాలలో ఎక్కువ భాగం గుప్తుల కాలం నాటివి. బీహార్లోని సుల్తాన్ గంజ్లో ఉన్న బుద్ధుని రాగి విగ్రహం కూడా వీరి కాలంలోనిదే. లౌకిక సాహిత్యం ఉత్పత్తికి గుప్త యుగం విశేషమైనది. ఉదాహరణకు కాళిదాసు ఈ యుగానికి చెందినవాడు. అతను శాస్త్రీయ సంస్కృత సాహిత్యంలో గొప్ప కవి. అంతేకాకుండా ప్రపంచ సాహిత్యంలో గొప్పగా పేరు పొందిన అభిజ్ఞాన శాకుంతలం రచించాడు. ఈయన 3 కావ్యాలు, 3 నాటకాలు కూడా రచించాడు. ఋతు సంహారం కాళిదాసు యొక్క మొదటి కావ్య రచన. రఘువంశం మరియు కుమార సంభవం కాళిదాసు యొక్క 2 పురాణ కావ్యాలు. కాళిదాసు నాటకాలు మాలవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం. మత సాహిత్యాల ఉత్పత్తిలో కూడా పెరుగుదల ఉంది. 2 గొప్ప ఇతిహాసాలు రామాయణం, మహాభారతం దాదాపు వీరి కాలంలోనే పూర్తయ్యాయి. వీరి కాలంలోనే కామసూత్ర అనే గ్రంథాన్ని వాత్సాయనుడు రచించాడు. వీరి కాలంలోనే పాణిని, పతంజలి రాశాడు. మృచ్ఛికటికం కూడా ఈ కాలంలోనే రాశారు. సంస్కృతంలో రచించిన మహాకావ్యం రచన కూడా వీరి కాలంలోనే రాశారు. అలాగే 18 పురాణాలు ఈ యుగంలోనే వ్రాయబడ్డాయి.
మరియు అవి యుగం యొక్క సాంప్రదాయం, మత మరియు తాత్విక సూత్రాలను సంరక్షిస్తాయి. గుప్తుల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి సాధించింది. గణిత శాస్త్రంలో ఆర్యభట్టీయం అనే గ్రంథం రాశాడు. ఇందులో ఆర్యభట్ట జీరో సిస్టమ్ మరియు డెసిమల్ సిస్టమ్ రెండింటిపై అవగాహనను ప్రదర్శించాడు. గుప్తుల కాలంలో ఖగోళ శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే మొదటిసారిగా భూమి చదునుగా కాకుండా గోళాకారంగా ఉందని చెప్పిన వ్యక్తి ఆర్యభట్టు. వీరి కాలంలో గురుత్వాకర్షణ భావనను ప్రవేశపెట్టారు. ఆర్యభట్టు భూభ్రమణం, నక్షత్రాల కదలికకు కారణాలను వివరించాడు. ఆర్యభట్టు ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యాయం మొదలైన గ్రంథాలు రచించాడు. ఆర్యభట్టు ఎప్పుడూ ఆకాశం వైపు గమనిస్తూ ఆకాశంలో జరిగే మార్పుల ఆధారంగా దశగీతిక అనే గ్రంథం రాశాడు. ఆర్యభట్టు పై విలువను కూడా కనుగొన్నాడు. గుప్తుల కాలంలో మెడిసిన్ కూడా బాగా అభివృద్ధి చెందింది. మెర్క్యూరీ మరియు ఐరన్ గుప్తుల కాలంలో అంతటా వైద్యంలో ఉపయోగించేవారు. వీటి వల్ల గుప్తుల కాలం నాటి ప్రజలు రసాయన శాస్త్రం గురించి అవగాహన కలిగి ఉన్నారని అర్థమవుతుంది. సుశ్రుతుడు శస్త్రచికిత్సలు చేసేవాడు. ఈయన రాసిన గ్రంథం సుశ్రుత సంహిత. ఆయుర్వేద వైద్యాన్ని సుశ్రుతుడు ఎంతో ఉన్నత దశకు తీసుకుపోయాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శస్త్రచికిత్సలు చేసి ఎందరో ప్రాణాలను ఆయన కాపాడాడు. గుప్తుల కాలంలో విద్యకు గణనీయమైన ప్రాముఖ్యత ఉండేది. ప్రజలు ప్రాథమిక విద్యను పొందేవారు. 5వ శతాబ్దంలో కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఈ విశ్వవిద్యాలయంలో వసతి గృహాలు కూడా ఉండేవి. ఇందులో దాదాపు 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. ఇక్కడ చదువుకోవడానికి టిబెట్, చైనా, జపాన్ వంటి ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చేవారు. గుప్తుల కాలంలో బౌద్ధ మరియు జైన సాహిత్యం కూడా సంస్కృతంలో రాయబడింది. గుప్త యుగంలోని బౌద్ధ రచయితలలో ఆర్యదేవ, ఆర్య అసంగ మరియు వసుబంధు అత్యంత ప్రముఖులు. వీరి కాలంలో శాంతి, అభివృద్ధి ధ్యేయంగా సాగిన వీరి పరిపాలన శాస్త్రీయ, కళారంగాలలో విస్తృత అభివృద్ధిని సాధించింది. చరిత్రకారులు గుప్తుల కాలాన్ని హను సామ్రాజ్యం, టాంగు సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యంతో సమానంగా పోలుస్తారు. గుప్తుల కాలాన్ని భారతదేశపు స్వర్ణయుగం అని పిలుస్తారు. గుప్త సామ్రాజ్యంలో ఎంతో ప్రగతిని సాధించారు. చివరి గుప్త పాలకుడు అయిన విష్ణుగుప్తుడి కాలంలో హునుల దండయాత్ర కారణంగా గుప్త వంశం పతనమైంది. ఇది ఫ్రెండ్స్ గుప్తుల కాలం నాటి చరిత్ర. వారు అన్ని రంగాలలోనూ అభివృద్ధి సాధించారు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్.